హాయ్ ఫ్రెండ్స్, మనం చేసే రెసిపీ ఉలవచారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకున్నాం, పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక టమాటా కట్ చేసేసుకోవాలి. కరివేపాకు రెమ్మలపాటున వేసిన తర్వాత తీసేసి మళ్ళీ తాలింపులో వేరే వేసుకోవాలి. ఇవి బాగా మరగాలి. 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ కారం వేసుకున్నా. ఇవి బాగా మరగాలి. మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుందాం. అన్నీ వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. ఇవి బాగా మరగాలి. మరిగితే బాగా చిక్కదనం వస్తాయి అన్నమాట. ఉలవలు ఉడకబెట్టి వడకట్టుకున్న వాటర్ ఇది. ఇవి బాగా మరగనివ్వాలి. ఫ్రెండ్స్, ఉలవచారు తాలింపు వేసుకుంటున్నాం. కాగితేని దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు, మెంతులు వేసుకోవాలి. కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఆవాలు వేసుకున్నాం. ఇవి వేగిపోయినాయి. ఆవాలు వేసుకున్నాం. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు ఉలవచారు వేసుకోవాలి. ఇవి మరిగితే బాగా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉన్నాయో చెప్పండి. ఇదంటే చక్కగా మరగాలన్నమాట. మరిగితే బాగుంటాయి. ఈ ఉలవలు వేసి ఉడికించిన వాటరే కానీ ఉలవలు లేవు ఇందులో. మామూలు వాటరే కాసుకున్నా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కాసుకుని నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.